హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని అనంతవరం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి అనంతవరం దగ్గర ఉన్న N18 రోడ్ దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అనంతవరం దగ్గరలో ఉన్న N18 రోడ్ దగ్గర అయితే మనకు వచ్చేసి 2.1 కిలోమీటర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ప్రజెంట్ చూసాను, ఎందుకంటే రీసెంట్గా మనకి ఏంటంటే వర్షం రావడం వల్ల మనకైతే 1 వీక్ 6 డేస్ వరకు వర్క్స్ అయితే ఆగినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, మనకు వచ్చేసి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అనమాట ఇవి. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ వచ్చేసి రోడ్డుకి మొత్తం క్లియరెన్స్ పనులు అయితే నీట్గా అయిపోయాయి. మొత్తం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వచ్చేసి 2.1 కిలోమీటర్ వరకు అయితే జరుగుతుంది అనంతవరం నుంచి. ఇది వచ్చేసి E7, E8, E9 రోడ్ల మీదుగా వెళ్తుంది అనమాట. చూస్తున్నారు కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకైతే ఈ రోడ్డు పనులు అయితే మనకి N18కి సంబంధించిన రోడ్డు పనులు అయితే మనకు వచ్చేసి BSR ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే చేస్తున్నారనమాట. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు అమరావతిలో అయితే మళ్ళీ అన్ని పనులు అయితే రీస్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మనకు రీసెంట్గా వర్షం రావడంతో 1 వీక్ అలా వర్క్స్ అయితే ఆగాయి. తర్వాత మళ్ళీ అయితే రీస్టార్ట్ అయిపోయాయి వర్క్స్ అయితే. చూస్తున్నారు కదా, అంటే ఇది వచ్చేసి మనకు వచ్చేసి 2.1 కిలోమీటర్ దూరం అయితే వర్క్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మళ్ళీ మనకు వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ అయితే తవ్వుతున్నారు అనమాట నీట్గా. చూస్తున్నారు కదా, అక్కడ JCB అయితే తవ్వుతుంది. వర్షం రాకుండా ఉంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే అయిపోవు. వర్షం రావడంతో మనకైతే దాదాపు ఒక 5 to 6 డేస్ అయితే ఆగింది కదా, అక్కడ దాంతో అయితే కొంచెం వర్క్స్ అయితే మళ్ళీ ఉన్నాయి. బట్ నిన్న నుంచి అయితే మళ్ళీ మొత్తం మళ్ళీ అయితే రీస్టార్ట్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, సైడ్ చూడండి. ఇదంతా ఏంటంటే డ్రైనేజీకి సంబంధించిన వర్క్స్ అనమాట ఇది. సో 2 సైడ్లు చూస్తున్నారు కదా, అక్కడ 2 సైడ్లు అయితే మనకు అవుతున్నారు. సో ఇదైతే మనకి ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే మనకు డ్రైనేజ్ సంబంధించిన దానికోసం అయితే తవ్వుతున్నారనమాట. ప్రజెంట్ అయితే మనకు ఇది ఒక రోడ్డు అనమాట. ఇది వచ్చేసి మనకు డ్రైనేజ్కి అయితే ప్రజెంట్ తవ్వుతున్నారు. ఇది డ్రైనేజ్కి. ఇది వచ్చేసి మొదటి లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, మొత్తం 3 లైన్లు రోడ్. సో నీట్గా అసలు మళ్ళీ చూడండి, అక్కడైతే ఎదురుగా అయితే మళ్ళీ కొండ ఉంది. ఇది అనంతవరం దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఇదంతా చూడండి ఎంత నీట్గా చేసి పెట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వైట్గా. సో అక్కడ ఏంటంటే మనకు వచ్చేసి ఏదైనా వర్షం వచ్చినప్పుడు చూడండి, అక్కడ బురద నీళ్ళు కూడా ఉన్నాయి కదా, ఆ బురద నీళ్ళు రాకుండా ఇట్లా నీట్గా అయితే గ్రావిటీ అయితే వేసేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మనకు వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్టిగా అయితే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. చూడండి ఎంత నీట్ మొత్తం వేసేస్తారు అక్కడ వరకు, అనంతవరం వరకు అయితే. ఒకసారి అయితే దీంట్లో దిగుదాము. మొత్తం
మొత్తం స్ట్రాంగ్ అయిపోయింది. చూడు ఎంత వైట్గా ఉందో చూడండి. అసలు గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి వర్షం రావడంతో ఇంకా మళ్ళీ ఇబ్బందులు రాకుండా అయితే ఒక మంచి ప్లాన్ అయితే ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. మొత్తం గ్రావెల్ పోసేసారు మొత్తం. అది ఎందుకంటే పక్క మొత్తం అక్కడంతా ఐరన్ ఉందన్నమాట మొత్తం పీసీకి. ఇందాక అక్కడ తవ్వారు కదా, సో దానికైతే మళ్ళీ ఇక్కడ తవ్వారు కదా, దీనికి మళ్ళీ పీస్ వేయడానికి అక్కడెక్కడైతే మళ్ళీ ఐరన్ అయితే తీసుకొని వచ్చేస్తారు. సో ఆల్రెడీ ఇక్కడైతే పీస్ అయితే పోసేస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఇక్కడ పీస్ అయితే పోసేస్తారు. దానికి సంబంధించిన ఐరన్ చూడండి. ఎందుకంటే ఇది డ్రైనేజ్ కట్టడానికి ఏంటంటే ముందు ఇది మట్టి వేసి దాని మీద మళ్ళీ ప్రైమరీ కాంక్రీట్ చేసి దాని మీద ఐరన్ చేసి ఒక గోడలా కట్టేస్తారు రౌండ్గా. ఇదండి ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, దాని పక్కన మనకు వచ్చేసి అనంతవరం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అయ్యి మనకు E7, E8, E9 రోడ్డు మీదకి అయితే 2.1 కిలోమీటర్ వరకు అయితే ప్రజెంట్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన వర్క్ చూశారు కదా. సో ఇదండి, ఇదేదో మంచి చూస్తున్నారు కదా, నీట్గా చేసి పెట్టేస్తున్నారు. రోడ్ రోలర్ చూడండి, అవతల ఉంది, ఇక్కడ చేసి చూడండి. సో ఇదండి. సో ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి N18కి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.